జాలీగా ఉంది కదా. అడగవలసిన విషయమా కాదు, ఉదయాన్నే ఒలింపిక్ ప్రారంభం కాబోతోంది. ఆ సెమీ ట్రోఫీని మనమే గెలుచుకుని తీరాలి. ఏంటి మీరు ఈ ఒలింపిక్ గురించి ఏం చెప్తున్నారో? ప్రతి సంవత్సరం ఈ అడవిలో ఒక ఒలింపిక్స్ అనే పోటీ జరుగుతుంది. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి సిల్వర్ ట్రోఫీ దొరుకుతుంది. అటు చూడండి, పోయినసారి నేనే గెలిచాను. అలా చూడండి, కప్పు అక్కడ ఉంది. అది స్వచ్ఛమైన ఆహా, జాలీగా ఉంది కదా. అవునవును, చాలా జాలీగా ఉంది. వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు మోతీకి యజమానులు జంగిల్ ఒలింపిక్ ని చూడడానికి వచ్చారు. రేపు ఈ ట్రోఫీ ఒలింపిక్ కోసం మైదానానికి వెళ్తుంది. నాకు తెలిసి ఇది 20 కిలోల బరువు ఉంటుంది. ఈ రాత్రికే ఈ ట్రోఫీని ఎత్తుకెళ్ళిపోవాలి. ట్రోఫీ చపాతీ కాదు కాల్చడానికి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. తను గాడిద. తనకి తెలిసిపోయిందా? బాగా ఆలోచించి చెప్పండి యజమాని. ఒకవేళ ఎవరికైనా తెలిసిపోయిందంటే వాళ్ళు ప్రాణాలతో వదిలిపెట్టరు. ఈ ట్రోఫీని అడవిలో ఉన్న వాళ్ళు పూజిస్తారు. డాన్స్ ఆపేయండి, వెళ్ళి పడుకోండి. రేపు ఉదయమే ఒలింపిక్ జరుగుతోంది, త్వరగా లేవాలి. నేను పోయిన సంవత్సరం ఛాంపియన్ని. నువ్వు నన్ను అస్సలు ఓడించలేవు బన్నీ. ఇది కొత్త సంవత్సరం అనగా కొత్త సంవత్సరం కొత్త ఛాంపియన్. థ్యాంక్ యూ బన్నీ, నీతో బాగా ప్రాక్టీస్ చేశాను. ట్రోఫీ మాయమైపోయింది. ట్రోఫీ ఎక్కడికి పోయింది? అర్థం కావట్లేదు. ఆ ఇద్దరు మనుషులు ఎక్కడా? అరే, వాళ్ళిద్దరూ మాయమైపోయారు. వాళ్ళు ఖచ్చితంగా మైదానంలోనే ఉంటారు. మైదానంలో ఎందుకు? నిన్న రాత్రి మాట్లాడుకుంటున్నారు. ట్రోఫీని దొంగతనం చేయడానికి మైదానంలోనే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ట్రాఫీ తీసుకుని పారిపోయారు. ఏమైనా డౌటా? ట్రోఫీని పోగొట్టుకున్నానే. నేను ఒలింపిక్ ట్రోఫీని చేజార్చుకున్నాను. ఇప్పుడు నేను అందరికి ఏ మొహం చూపించాలి? ఆ మోతీని, వాళ్ళ యజమాని నేను అస్సలు వదిలిపెట్టను. ఇలా చూడండి, ఈ విషయం గనుక అందరికీ తెలిస్తే పెద్ద సమస్య అవుతుంది. ఇక మన ఆపోనెంట్స్ మన మీద దాడి చేస్తారు. బన్నీ, ట్రోఫీ దొంగిలించబడిందన్న విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. మేము అలా జరగనివ్వం. మేము వెళ్ళి ట్రోఫీని వెతుకుతాం. బన్నీ చెప్పింది కరెక్ట్. సంవత్సరానికి ఒక్కసారి ఒలింపిక్స్ జరుగుతాయి. ఆ తర్వాత అడవిలో ఉండే సంతోషం అంతా పోతుంది. మేము నీకు మాటిస్తున్నాం. ఒలింపిక్స్ కి జరిగే ముందే మీ ట్రాఫీని తీసుకొచ్చి మీకు అందజేస్తాం. ఎనీ డౌట్? అలాగే. ఇటు చూసారా, టైర్ గుర్తులు. వాళ్ళు ఇటే వెళ్ళుంటారు. రోడ్డు తడిగా ఉంది, అంత వేగంగా వెళ్ళలేము. నాకు షార్ట్ కట్ తెలుసు. మనం వాళ్ళని హైవేకి వెళ్లేలోగానే పట్టుకుందాం. అలాగే, మీరు షార్ట్ కట్ లో రండి, నేను ఎగురుతూ వస్తాను. అర్థమైందా? యజమాని, త్వరగా వెళ్ళండి. దొంగతనం చేసిన విషయం వారికి తెలిసిపోయి ఉంటుంది. వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. జంగిల్ ఒలింపిక్స్ అందరికీ స్వాగతం పలుకుతోంది. ప్లీజ్ వెల్కమ్ హీరా హీరాలాల్, చీల్చి చెండాడే సింహం, తరువాత అదుపు చేయలేని ఎలుగుబంటు,
రౌండ్ 1 లో ఈ అగ్నిగుండం దాటి అందరూ అటువైపుకు వెళ్ళాలి. ఎవరైతే అందరికంటే ముందు ఆ లైన్ కి వెళ్తారో వాళ్ళే ఈ రౌండ్ లో విన్నర్ అవుతారు. ఆ తర్వాత ఈ రౌండ్ లో విన్నర్ ఎవరంటే హీరాలాల్. జోర్దార్కి తన స్నేహితులకి ఆ ట్రోఫీ దొరికితే ఎంత బాగుంటుందో. అదిగో జీపు. ఎనీ డౌట్? అవును, వాళ్ళు హైవేకి వెళ్తున్నారు. వాళ్ళు ఎలాగైనా అడ్డుకోవాలి. ఎలా మనం జీప్ ఆపాలి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏం టెన్షన్ అవుతా. అరే సమయం చూసి పంచర్ అయింది టైర్. ఇప్పుడు ఏం చెయ్యాలి? స్టెఫినీ ఇప్పుడు రౌండ్ 2 ప్రారంభమైంది. ఈ ఆటలో నువ్వు నన్ను ఓడించలేవా? చూడు బాబు, టైర్ పంచర్ అయింది. ఇక మీకు మేల్కొనే సమయం వచ్చింది. ఎవరు నువ్వు? తోతారాం. దొంగిలించిన ట్రోఫీని దక్కించుకుందామని వచ్చాను. మోతి ఆ ట్రోఫీని వాళ్ళకిచ్చాయి. ఇప్పుడేం చేస్తావు? ఏంటి మిత్రమా, ఏం చేస్తున్నావు? ట్రాఫీ ఎక్కడా? నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ మిత్రులకు ద్రోహం చేసావు మోతి. వెంటనే ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ఏంటి బాబా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇచ్చేది తినేసెల్లు. ఇదిగో ఇలా చూడండి, ట్రోఫీ దొరికిందే. పదండి, ఒలింపిక్ అయిపోయే లోపు మనం అక్కడికి వెళ్ళిపోవాలి. త్వరగా రండి. ఈ దొంగల్ని మనం ఏం చేయాలి? ఇన్స్పెక్టర్ పాండోకి కబురు పెడదాం. ఆయన వచ్చి తీసుకువెళ్తారు. పదండి. ఈ ట్రోఫీని తీసుకువెళ్ళడానికి మేము మళ్ళీ వస్తాం. అప్పుడు మీరు మమ్మల్ని ఆపలేరు. ట్రోఫీ కావాలా?
ఈ సంవత్సరం ఒలింపిక్ విన్నర్ ఎవరంటే హీరాలాల్. ట్రోఫీ 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 ఎక్కడ? ట్రోఫీ ఎక్కడుంది? పోయిన సంవత్సరం నువ్వే కదా ట్రోఫీని గెలుచుకున్నావు. ఎక్కడుంది? ట్రోఫీని నిన్న రాత్రి అది ఎవరో నిన్న ట్రాఫీ ఇక్కడే ఉంది, దీన్ని శుభ్రం చేసి తెచ్చాం. అందరూ చప్పట్లు కొట్టండి. మన విజేతకి అందరూ కలిసి చప్పట్లు కొట్టండి. మీరు నా ప్రాణాన్ని పరువుని రెండింటినీ మీరు కాపాడారు. మేము ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాం. అవును నిజమే. వేర్ ఈస్ పార్టీ టు నైట్?